నేను గత 5 సంవత్సరాలుగా ఆల్ ఇండియా వైజ్గా వెహికల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. నేను ట్రాన్స్ మెను, ఆటో సమంత అంటారు నన్ను. ఆటో నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు DCM లారీ కూడా నడుపుతున్నాను. కానీ ఏ ఫైనాన్స్ వాళ్ళైనా నాకు ఫైనాన్స్ ఇవ్వడానికి వాళ్ళు మరి ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. లోన్ ఇవ్వట్లేదు నాకు. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం గారికి మరీ విన్నవించుకుంటున్నాను, రేవంత్ అన్న గారికి నాకు లోన్ సదుపాయం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. వెహికల్ లోన్ కావాలి, నాకు ఒక DCM కావాలి, నేను బతకగలను. నాలాగా అంటే కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా డేర్గా నేను అంత ఆల్ ఇండియా తిరుగుతున్నానంటే డేర్ అండ్ డాష్ నాది. ఇలా డేర్గా ఉండే ట్రాన్స్జెండర్ లేరు సాధ్యమైనంత వరకు. కానీ వాళ్ళ మనసులలో ఏదో ఒకటి చెయ్యాలి, నేనేంటో చూపించుకోవాలనేది ప్రతి ట్రాన్స్జెండర్ మనసులో ఉంటుంది. మేము చాలా వెనుకబడిన వాళ్ళం, 3వ తరగతి వాళ్ళం. మాకు కనీస సదుపాయాలు కల్పిస్తే మేమేంటో చూపించుకోగలుగుతాం. నాకు ఒక్క పని రాదండి. భవన కార్మికం పని వస్తుంది, వ్యవసాయం చేయగలుగుతాను. డ్రైవింగ్ అంటే పిచ్చి, నాకు అంత పిచ్చి. అన్నం తినకుండా నేను 500 కిలోమీటర్లు నడుపుతాను. సీట్లో కూర్చున్నానంటే ప్రౌడ్ ఆఫ్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను. అదే ఇలా చేతులు చాచి కొట్టాలంటే నా తోటి కాదు. అది మంచిగా రెస్పాన్సిబిలిటీగా అధికారులు అయితే నన్ను రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు నా ఇచ్చిన పేపర్ తీసుకున్నారు. ఖచ్చితంగా అమ్మ మీకు వెహికల్ వస్తుందని అన్నారు. కానీ అది సార్ దాకా వెళ్ళాదా లేదంటే పైన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాకా వెళ్ళాదా తెలియదు. నెక్స్ట్ టైం ఇంకోసారి నా ప్రయత్నం చేద్దాము అని నేను ఈ పద్ధతిలో వచ్చాను. ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను.